హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ధనత్రయోదశి పూజ మీరు ఎలా చేసుకున్నారండి? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. అలాగే ధనత్రయోదశి రోజు ఒక వస్తువులు కొన్ని వస్తువులనేది ఇంటికి తెచ్చుకోవాలండి. అవి లక్ష్మీదేవి శుభప్రదమైన వస్తువులండి. అందులో ముఖ్యమైనవి మోతి చక్రం అండి. మోతి శంఖం అనేసి ఉంటుంది. అది మా అత్తగారు చెప్పారు. నేను ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఇవైతే కంపల్సరీ తెచ్చుకుంటాను. మూతి శంఖం అనేది ఈ ఇయరే తెచ్చుకున్నాను. ధనియాలు తెచ్చుకుంటాను, ఉప్పు తెచ్చుకుంటాను, పసుపు తెచ్చుకుంటాను. కంపల్సరీ చీపురు అయితే తెచ్చుకుంటానండి ఇంటికి నేను ధనత్రయోదశి రోజు. మీరేం తెచ్చుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఆ రోజు అవి తెచ్చుకొని వస్తువులు ఆ రోజు ధనత్రయోదశి రోజు ఇంట్లో పెట్టుకొని లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకోవాలండి. చాలా మంచిది అన్నమాట. సో నేను తెచ్చుకొని అయితే పెట్టుకున్నాను. పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ వస్తువులు ఏం చేస్తారంటే ఆ మూతి శంఖము లక్ష్మీదేవి ఫోటో ముందు దీపావళి రోజు కూడా పూజ చేసి ఆ వస్తువుని ఒక ఒక రెడ్ క్లాత్లో మూట కట్టేసి పూజ చేసుకుంటారు కదా. ఒక 5 డేస్ అంటే దీపావళి 5 డేస్ పండగ కదండి. 5 డేస్ పూజ చేసుకున్న తర్వాత ఆ మోతి శంఖం అనేది అది ఒక క్లాత్లో అదే రెడ్ కలర్ క్లాత్లో కట్టుకొనేసి మీరైతే డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ ఆ వస్తువును పెట్టండి. మీకైతే చాలా మంచి జరుగుతుందండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఒకసారి అయితే మీరు పెట్టుకొని అయితే చూడండి. నాకు మా అత్తగారు చెప్పారు కాబట్టి నేను తెచ్చుకున్నాను. నార్త్ ఇండియన్స్ అయితే కంపల్సరీ తెచ్చి పెట్టుకుంటారండి ఈ వస్తువుని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.